హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 70. సో ముందుగా చాలా చాలా సారీ మీ అందరికీ. లేట్ అయింది వీడియో పెట్టడానికి. యాక్చువల్‌గా ఇలాగ మా కిడ్స్ ఇద్దరు కూడా డాన్స్ పెర్ఫార్మన్సెస్ ఉంటాయి కనుక దానికి పార్టిసిపేషన్‌కి వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ వెళ్తే ఇందాకే వచ్చాము. జస్ట్ ఇప్పుడే 1 అవర్ క్రితం వచ్చి ఇంకా తొందరగా ఎపిసోడ్ అయితే చూసి హైలైట్స్ పాయింట్స్ కొన్ని అయితే రాసుకున్నాను. డీటెయిల్డ్‌గా ఎపిసోడ్ వైజ్ వెళ్ళడానికి అవ్వదండి. బట్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ వాట్ ఈస్ ద మై ఒపీనియన్ అన్నది నేను షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే మీరు అందరూ దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ తోటే రీచ్ వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే దయచేసి అందించండి. ప్లీజ్ అడుగుతున్నాం. దయచేసి అయితే అందించండి అనమాట. చూస్తున్నారు కొద్దిగా వ్యూవర్షిప్ అయితే పెరిగింది. చాలా చాలా థ్యాంక్స్. కొంతమంది కమెంట్స్ అవందరూ కూడా చేస్తున్నారు. దానికి కూడా మెనీ థ్యాంక్స్. కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో చేసుకోండి. అలాగే లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా రీచ్ వస్తుంది. మీకు సాటర్డే సండే ఎపిసోడ్సే కాబట్టి సండేనే కాబట్టి ఫస్ట్ లైక్ అయితే చేసేయండి. ఒకవేళ నచ్చకపోతే దాని తర్వాత డిస్లైక్ చేయండి. లేకపోతే కమెంట్ అయితే చేయండి. మీకు ఏం నచ్చలేదా అన్నది, నచ్చితే ఎందుకు నచ్చింది అన్నది కూడా కమెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాను. అది మాకు చాలా బూస్టప్ వస్తుంది అనమాట. సో దయచేసి మీ సపోర్ట్ అయితే అందించండి. ఓకే, ఇంకెంత సోది అయితే కొట్టను. ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా ఫ్రైడే ఎపిసోడ్లో అయితే కనుక కొన్ని పాయింట్స్ అయితే అంటే బాగున్నాయి, చూపించేదే కొద్దిగా కాబట్టి. సో ఒకటేంటంటే దివ్య సుమన్ శెట్టి తోటి చెప్తారనమాట, ఈ వీక్ తనకి కొద్దిగా గండంగానే ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ తన గేమ్ ప్లాన్ కొద్దిగా ఎక్స్పోజ్ చేశారు లాస్ట్ వీక్ నాగార్జున గారు అని చెప్పడం, ప్లస్ తనది కాబట్టే కొద్దిగా ఇది నెగిటివిటీగా వెళ్ళింది అని తను కూడా క్లియర్గా చెప్పడం అనేది నాకు సూపర్గా నచ్చింది అనమాట. ఆబ్వియస్గా తనూజకి అగెయిన్స్ట్గా వెళ్ళింది కాబట్టే ఇంత నెగిటివిటీగా ఇంత ఇదిగా చేస్తారండి. లేదంటే కనుక దివ్య ఫస్ట్ గేమ్ ప్లాన్ సూపర్గా అనిపించింది. ఎందుకంటే తను అక్కడ అందరినీ కూడా కెలికేసి అందరితోటి ఇది చేసి వాళ్ళు ముందర వెళ్ళిపోతే ఆల్రెడీ, అంటే ఇప్పుడు కొత్తగా రీతు కానీ తనుజ కానీ లేకపోతే నిఖిల్ అనుకుంటా, భరణి కానీ వెళ్ళిపోతే గనక వీళ్ళు ముగ్గురు సుమన్ శెట్టి, దివ్య అండ్ ఇమాన్యుయల్కి ఎవరికొకరికి ఛాన్స్ వస్తుందని ప్లాన్లో వేశారు. సో అది ఎక్కడా కూడా తప్పు ప్లాన్ కాదు. కాకపోతే ఏంటంటే పర్టికులర్ రీజన్ తోటి తనూజ 10 వీక్స్ ఆర్ 9 వీక్స్ నుంచి అవ్వట్లేదు కాబట్టి ఆ పర్టికులర్ తోటి తీయకుండా ఉంటే అన్నది కొంతమందికి అయితే న్యూట్రల్ ఆడియన్స్ కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే 9 వీక్స్ నుంచి ఆమె అంత కష్టపడి వస్తోంది, ఆమెకి ఏదో ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు కదా, ఎంత గేమ్ ప్లాన్ అయినా కూడా తీయకుండా ఉంటే బాగుండు అన్నది ఏకైక కారణం అండి. ఎందుకంటే అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇంక అంత అర్హత కలిగిన అంటే రీతు కన్నా ఇవ్వచ్చు అట్లీస్ట్. సో వాళ్ళిద్దరికన్నా కూడా ఇమాన్యుయల్ని తీయకుండా వీళ్ళిద్దరిలో తీయడం అన్నది కొద్దిగా అది నెగిటివిటీ అయితే అయింది. బట్ తను పసిగట్టింది, అది ఎందుకు ఇలాగా కామనర్ కాబట్టి కొద్దిగా హైలైట్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పడం అన్నది నాకైతే నచ్చిందండి యాజ్ ఎ రివ్యూయర్ కింద. దాని తర్వాత అలాగే తనూజ అది ఒక సైడ్ ఉంటే, తనూజ అండ్ భరణి ఇక్కడ దివ్య గురించి మాట్లాడుకుంటారు. ఇది మాధురి గారు సంజనాకు వచ్చి చెప్పారంట, దివ్య వాళ్ళ అమ్మగారు దివ్యాని అలాగే లేకపోతే తనూజ వాళ్ళ అమ్మగారు ఇలాగే వీళ్ళని భరణితో కలవద్దు అన్నట్టుగా చెప్పారంట. అది తనూజకి నీకు తెలుసా అని అడిగితే భరణి తనూజ అంటారనమాట, ఎస్ నాకు తెలుసు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాధురి గారు ఆమెకి వాళ్ళ అందరి మదర్లు ఈవిడికే చెప్పారా ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. అంటే రీతు వాళ్ళ మదర్ వచ్చి రీతు గురించి ఇలా చెప్పిందని చెప్పారు, మనకి డిమాన్ పవన్తో ఒకసారి చెప్తారు, అదే సేమ్ తనూజకు కూడా చెప్తారు, లైవ్లో ఉంటుంది అది ఎపిసోడ్, దాంట్లో అంత హైలైట్ చేయలేకపోయినాను. ఇవన్నీ ఇంకా చెప్పినప్పుడు డైరెక్ట్గానే వెళ్ళి రీతు ఇదిగో మీ మదర్ ఇలా చెప్పారు, నీ ఇష్టము, ఇది నీకు చెప్పమని చెప్పారు అని చెప్పచ్చు. లేదంటే తనూజ దివ్య మీకు ఇది చెప్పమంటే అలాగన్నా చెప్పచ్చు. లేదు ఈమె గేమ్ ప్లాన్ ప్రకారంగా వేసిందా అంటే అంత గేమ్ ప్లాన్ కూడా మాధురి ఏం చెయ్యలేదు. బట్ అందరికీ ఎంతో సంజనాకి వాళ్ళకి ఎందుకు చెప్పారో అన్నారు అర్థం కాలేదు. బట్ సంజన వచ్చి భరణికి అయితే చెప్తుంది. ఈవెన్ సంజన కూడా డైరెక్ట్గా తనుజ కాదు ఎవరు దివ్యతో చెప్పుంటే బాగుండేది, ఇలా మాధురి గారు అంటున్నారు, నువ్వు అలా ఉండద్దు అని చూసుకో అని చెప్పితే బాగుండేది. ఒకవేళ దివ్యాకి తెలిసినా కూడా, ఎందుకంటే తనూజకి తెలుసు అంటే దివ్యాకి కూడా ఎలాగైనా తెలిసిందేమో మనకు తెలీదు.
అయినా ఒకవేళ దూరంగా అయితే అప్పటి నుంచి అయితే తనూజ ఉంటున్నారు. మాధురి ఎప్పుడు వచ్చారో అప్పటి నుంచి భరణి రీ ఎంట్రీ దగ్గర నుంచి దూరంగానే ఉంటున్నారు తనూజ. వేరేస్ దివ్య ఎందుకు ఇది పసిగట్టలేకపోయింది, తన వల్ల అంటే ఈ గేమ్ ఖచ్చితంగా కొద్దిగా నెగిటివిటీ సైడ్ వెళ్తోంది అన్నది ఎందుకు తెలుసుకోలేకపోయింది అని నాకైతే అనిపించింది అనమాట. దివ్యకు ఒకవేళ తెలుసుంటే, ఒకవేళ తెలియకపోతే కనుక ఇంకేం చేయలేం. ఇక్కడ భరణి మాత్రం నువ్వు వెళ్ళి చెప్పచ్చు కదా అని చెప్పడం అన్నంత వరస్ట్ ఇంకోటి లేదు. ప్రతిసారి అసలు ఈయనకి నెగిటివిటీ వచ్చిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవునన్నా కాదన్నా కూడా తనూజ వల్ల వచ్చిందండి. తనూజ బాండింగ్స్ వల్లే వచ్చింది. దాని తర్వాత దివ్య పొసెసివ్నెస్ పెరిగిపోవడం వల్ల తిను రీఎంట్రీకి ముందర అయితే కనుక మొత్తం సోల్ రైట్స్ ఆర్ వాట్ ఎవర్ ఈయన బాండింగ్స్ ఇదంతా కూడా తనూజ వల్లే నెగిటివిటీ వచ్చింది. దాని తర్వాత ఈమె పొసెసివ్నెస్ ఇవ్వడం వల్ల ఇంకా అది ఎక్కువ అయింది. ఈయన వెళ్ళి డైరెక్ట్గా చెప్పచ్చు, ఎవరు అర్థం చేసుకుంటుంది, తను ఖచ్చితంగా క్లియర్ మైండ్ ఉంది అని చెప్పిన వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి దివ్య నీ వల్ల ఇలా అవుతోంది, బయట బాగాలేదు, నేను చూసి వచ్చాను అన్నది ఒక్క మాట చెప్పుంటే దివ్య గేమ్ కానీ లేకపోతే భరణి గేమ్ కానీ ఎక్కడో ఉండేదండి. గ్యారంటీగా వీళ్ళు కూడా టాప్ 5కి పోటీ పడుతూ ఉండేవాళ్ళు. బట్ చేతులారా భరణి యొక్క ఫేక్నెస్ కారణంగానే ఇది జరిగిందనమాట. ఎందుకు ఫేక్నెస్ అంటున్నానంటే తనూజకి బయటన చాలా ఫాలోయింగ్ ఉంది, తనకి ఫ్యాన్స్ ఆర్ వాట్ ఎవర్ పిఆర్ ఇవన్నీ అనుకోండి, ఓటింగ్ పిఆర్ అది కూడా పక్కన పెట్టండి, ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి తనతోటి కానీ సుమన్ శెట్టితో కానీ ఎక్కువ ర్యాపో పెంచుకుంటూ వస్తున్నాడు. కానీ అది అసలు తన గేమ్ కాదు, అది జస్ట్ ఫేక్ గా ఉంటున్నాడు అనమాట. లేదంటే కనుక అసలు తనూజకి తో ఉండడం అన్నది తనకి అసలు ప్లస్సే కాదు. ఇంక దాని తర్వాత ఆటో టాస్క్ జరిగిందండి, ఊబర్ ఆటో. దాని గురించి ఇక్కడేమో ఫస్ట్ డిమాన్ పవన్ గెలిచాడు, దాని తర్వాత ఏమో సంజన గెలిచారు, లాస్ట్కి ఏమో భరణి గెలిచారు. ఇది ఒక జస్ట్ స్మాల్ గేమే, దీన్ని ఏమంతా ఈసారి ఏమంత గొడవలు ఏమి అవ్వలేదు. సంజన మాత్రం అన్ని బయటకు వేసేస్తున్నారు, బట్ అట్ ద సేమ్ టైం తనూజ వీళ్ళందరూ కూడా బయటకు వేస్తున్నారు కాబట్టి ఇంకా ఓకే, లైట్ తీసేసుకోవచ్చు, అదేం పెద్ద ఇది జరిగిందని. వీళ్ళకి అందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవన్నీ వచ్చాయి అనమాట. ఇంకా నాగార్జున గారి ఎంట్రీ జరిగింది. నాగార్జున గారి ఎంట్రీలో భాగంగా చాలా ఇష్యూస్ అయితే డిస్కస్ చేశారు. 2 జరిగాయి అనమాట. అందులో మెయిన్గా ఫస్ట్ అయితే డిమాన్ పవన్ వర్సెస్ తనూజ. ఇది ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అని నా ఉద్దేశం అండి, డిమాన్ పవన్ ప్రకారంగా. ఎందుకంటే తనూజకి అసలు తను ఏం చేస్తున్నారో ఈరోజు నిజంగా అయితే తనూజకి బ్లాక్ డే అండి. వాళ్ళ ఫ్యాన్స్కి కూడా బ్లాక్ డే నా పరంగా. ఆమె ఏం మాట్లాడినా కూడా తప్పే మాట్లాడింది, అది మీరు అవునన్నా కాదన్నా కూడా. ఆమె నోరు తెరిస్తే అది తప్పు, అబద్ధం, లేదంటే ఫ్లిప్ ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. ఆమె మాట్లాడిన మాటల్లో ఒక జెన్యూనిటీ లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు అన్నట్టుగా కూడా మాట్లాడారు అనమాట కొన్ని విషయాలు. సో ఇక్కడ అదే మ్యాన్ హ్యాండ్లింగ్ గురించి. అసలు మీరు ఒక్కటి తనూజ గారి ఫ్యాన్స్ కానీ లేకపోతే ఎవరైనా చూస్తుంటే కానీ ఒక్కటి చెప్పండి, ఎందుకు డిమాన్ పవన్ అంటే తినకి ఆ విషయంలో నచ్చలేదు అన్నట్టుగా బిహేవ్ చేసింది. ఓకే, అక్కడ సెకండ్ తనకి నెట్టడం నచ్చలేదు, తను అరిచేశారు, మ్యాన్ హ్యాండ్లింగ్ అని నవ్వుతునో లేకపోతే సీరియస్గానే చెప్పడం, నేను అది కూడా తప్పనట్లేదు. ఏదో చెప్పారు, తనకి నచ్చలేదు, ఓకే. ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ పదం కూడా తప్పు అన్నది దివ్య వాళ్ళు వీళ్ళందరూ, అంటే అది ఆబ్వియస్గా అది నెగిటివ్ వర్డే కాదనట్లేదు, కాకపోతే కొన్నిటికి ఇంగ్లీష్లో ట్రూ ట్రాన్స్లేషన్ కింద చెప్పారేమో అని కూడా నేను తీసుకుంటున్నా. సో అది కూడా ఓకే అని చెప్తాను నేనైతే తనూజ తరఫు నుంచి. కాకపోతే లాస్ట్కి వచ్చి నీకు అది చెప్పకపోతే నువ్వు ఇంకా చేసేవాడివేమో, నువ్వు నన్ను పడేసేవాడివేమో అండవు అన్నది వరస్ట్ అనమాట. అదే ఇంకా సమర్థించుకుంటూ దాన్నే వితండవాదం చేసుకుంటూ హోస్ట్ ముందర నాగార్జున గారి ముందర చెప్తూ ఉంటే అసలు నాకు అసలు కొట్టాలనిపించినట్టుగా అనిపించిందండి. ఎందుకంటే అది తెలుస్తోందో ఆమెకి తెలియట్లేదు, అర్థం కావట్లేదు. నెగిటివిటీ బయటనే ఎంతో స్ప్రెడ్ అవుతోంది అని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీగా డిమాన్ పవన్ గురించి చెప్పినా కూడా ఆమె వినిపించుకోకుండా ఆమె ధోరణిలో ఆమె ఉన్నారు. ఇదే కరెక్ట్, నేను అలా అనడం ఏముందని ఇనీషియల్ అయితే చెప్పి దాని తర్వాత ఇంకా నాగార్జున గారు లేదమ్మా ఆయన మీద నెగిటివిటీ వచ్చింది అన్నట్టుగా చెప్పిన తర్వాత అప్పుడు కొద్దిగా రియలైజేషన్ కూడా కాదు, జస్ట్ మాట మార్చడం జరిగిందనమాట. ఎందుకంటే ఆయన తన ఫ్రెండ్ తనకి సపోర్ట్ చేశాడు రీతు తరఫు నుంచి కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ. తిను లాస్ట్ 2 వీక్స్ ఆర్ 2.5 వీక్స్ నుంచి డిమాన్ పవన్ ఫుల్ తనూజ అండ్ రీతు గురించి ఆలోచించాడు ఏ విషయంలో అన్నా కూడా. అంత ముందు ఉంటుంది, బట్ ఈ 2-3 వీక్స్లో
తను ఎక్కువగా రీతు అండ్ తనూజతోటే ఉంటున్నాడు. అలాంటిది తన మీదే అలాంటి మాటలని దాన్ని ఎక్స్ట్రా అంటే సాగదీసి అంత ఆహ్, ఏంటది ఉమెన్ కార్డు లేకపోతే సింపతి కార్డులు ఇవన్నీ తీసేసి ఆయన మీద నెగటివిటీ స్ప్రెడ్ చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది నాకు అర్థం కాలేదండి. ఆమె ఏమి ప్లాన్ చేసుకున్నారో ఏంటో అర్థమే కాలేదు. సో ఇక్కడ వరస్ట్ టు ద కోర్ అన్నట్టుగా అనిపించారు తనూజ గారైతే. అస్సలు నచ్చలేదనమాట. అది ఎంత అంటే మళ్ళీ నాగార్జున గారికి ముద్దుగా మాట్లాడుతున్నట్టుగా ప్యాంపరింగ్ కిడ్ లాగా ఏదో ఒక రకంగా మాట్లాడతారండి. అది కూడా అసలు నచ్చలేదు. నాగార్జున గారు ఇంకా సీరియస్‌గా చెప్పుంటే బావుండేది. బట్ ఎంతవరకు మేనేజ్ చేయగలరో అంతే. ఎదుటి మనిషి ఇప్పుడు సీరియస్‌గా, పొగరుగా ఇంకా ఎక్కువ కనిపిస్తే గనక ఈయన హోస్ట్ కొద్దిగా చెలరేగిపోయి ఎక్కువగా నెగెటివ్‌గా మాట్లాడడానికి చేయొచ్చనమాట. ఆర్ నాట్ నెగెటివ్, స్ట్రిక్ట్‌గా మాట్లాడడానికి చేయొచ్చు. బట్ ఇక్కడ ఈమె ఏంటంటే ఫుల్ ఇంకా ప్యాంపర్డ్‌గా లేకపోతే క్యూట్ అని కూడా నాకు అసలు ఆ వర్డ్ అనేదే ఇష్టం లేదండి తనుజ విషయంలో. సాఫ్ట్ నేచర్‌తో మాట్లాడుతూ ఉంటే గనక ఆయన కూడా ఎక్కువ మాట్లాడట్ల. బట్ ఎంతవరకు డీల్ చేయాలో అంతవరకు డీల్ చేశారు. నాగార్జున గారు అయితే ఈరోజు ఎపిసోడ్‌లో నాకు చాలా చాలా నచ్చారనమాట. డిమాండ్ పవన్ మాట్లాడడం తప్పు, తను డ్రాగ్ చేసాడు ఇష్యూని అన్నట్టుగా మాట్లాడుతుందనమాట తనుజ. లేదు, తను మాట్లాడకపోతే తన మీద నింద పడింది నిజమైపోతుంది కదా, తనకే ఆ బాధ తెలుసు. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు క్రియేట్ చేసి ఇది చేస్తుంటే తన మీదకి అది ఆబ్వియస్గా తనకి ఇదవుతుంది కదా అని చెప్పడం అన్నది నాకైతే భలేగా అనిపించింది అనమాట. ఓకే, అట్లీస్ట్ బిగ్ బాస్ విషయం అంటే ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత లైఫ్ అనేది ఉండదండి. అట్లీస్ట్ ఒక 1 year వరకు ట్రామా అయితే రన్ అవుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. విన్ అవనివ్వండి, రన్నర్ అప్ అవనివ్వండి, లేకపోతే ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోయినా కూడా వాళ్ళందరికీ ఆ ట్రామా అయితే ఉంటుంది. ఎవరికో కానీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఈ 9 సీజన్స్లో ప్లస్ అయిన వాళ్ళు. నాకు బాగా గుర్తున్న వాళ్ళు కాజల్ ఒక్కళ్ళే అనమాట. ఇంక మిగతా వాళ్ళు ఎవరికి కూడా అంత కలిసి వచ్చినట్టు నాకు ఎక్కడ బిగ్ బాస్ అనేది కలిసి వచ్చినట్టు నాకు ఎక్కడ దాఖలాలు లేవన్నమాట. సరే, ఇంకా దాని తర్వాత ఏమో తనూజ వర్సెస్ కళ్యాణ్. ఈ కళ్యాణ్ విషయంలో ఏంటంటే ఈ ఫస్ట్ అయితే కళ్యాణ్ని లేపేటప్పుడు కూడా సేమ్ డెమాన్ పవన్ ని బెదిరిస్తూ లేపినట్టుగానే కళ్యాణ్ కూడా నువ్వు అనుకున్నది కరెక్టేనా, ఎందుకు తనూజ చెప్పినా కూడా ఇది చేయడం అన్నది ఎందుకు ఒప్పుకోలేదు ఇదని చెప్పారు. అంటే ఏంటంటే ఈ బాక్స్ ఇష్యూస్ సుమన్ శెట్టి వర్సెస్ సంజన దాంట్లో ఇక్కడ ఒకటి అర్థం కాలేదు ఏంటంటే అంటే కళ్యాణ్ చెప్పారు ఏంటి, ఈ బాక్సులు పెట్టడం అనేది నేను పట్టించుకోలేకపోయాను. బట్ తన డెసిషన్ మేకింగ్లో మాత్రం ఎటువంటి తప్పు లేదు కదండి. ఇప్పుడు తను ఏం చెప్తున్నాడు, ఒకవేళ బాక్స్ ఫస్ట్ పెట్టినా సెకండ్ పెట్టినా ఎవరు పెట్టినా కూడా మనం ఎండ్ ఆఫ్ ద టాస్క్ ఏం చూసాము, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నదే చూసాము అన్నది క్లియర్గా చెప్తున్నాడు. అది హైలైట్ చేయకుండా నువ్వు బాక్సులు ఎవడు చేశాడు అంటే ఇక్కడ సుమన్ శెట్టి చేసింది తప్పులేదు, లేకపోతే ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పిన దాంట్లోనూ తప్పులేదు. అరిచి ఎవరు దివ్య అరిచింది, రితు చౌదరి అరిచింది, తనూజ అరిచారు. తను ఎంత గట్టిగా వాళ్ళు డిఫెండ్ చేశారు. సుమన్ శెట్టికి ఏదో ఫేవర్ చేయాలి అన్నట్టుగా ట్రై చేశారు. వాళ్ళు ఎవరిని కూడా క్వశ్చన్ అడగంది కళ్యాణ్ని అనవసరంగా ఏదో క్రియేట్ చేయాలి అన్నట్టుగా చేసినట్టుగా, నెగిటివ్ చేయాలి అన్నట్టుగా చేసినట్టుగా అనిపించింది. ఈవెన్ హోస్ట్కి ముందర నిల్చుని కొద్ది ధైర్యంగా చెప్పాడు కానీ సమాధానం, బట్ స్టిల్ ఎగెయిన్స్ట్గా ఆయన వర్డ్స్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళలేకపోయాడు. అందు గురించే తను కూడా ఎస్ సార్ నాది ఫెయిల్ సంచాలకే, నేను అది చూసి ఉండాల్సింది, ఇద్దరిలో ఎవరు పెట్టారు అన్నది. ఇక్కడ ఏమైందంటే అంత తీక్షణంగా ఏంటి జరుగుతోంది అన్నప్పుడు ఎవరు పెట్టారు అనేసరికి అందరూ కూడా కొద్ది కన్ఫ్యూజ్ అయితే అయ్యారు. మీకు లైవ్ దీంట్లో అయితే గనక ఫస్ట్ అసలు తనూజ నిద్రపోతూ ఉంటుందన్నమాట. దివ్య వాళ్ళు లేపుతారు, ఏంటి ఇక్కడ పడుకుంటున్నావు, పడుకోకు, ఇప్పుడు టాస్క్ జరుగుతున్నా నీకు నిద్ర ఎలా వస్తోందని. అంటే ఆ నిద్రలో లేచి ఆమె చూసి అరిచి ఇది చెప్పేసరికి వీళ్ళందరూ కూడా సుమన్ శెట్టి గెలవాలి అన్న దీంట్లోనే చెప్పారనమాట. అది అసలు చూపించంగానే క్లిప్ వేసి చూపించంగానే సంజన ఫస్ట్ పెట్టింది అనగానే అందరూ కూడా
ఆశ్చర్యపోయారు. అంటే సంజన కూడా చూసుకోలేదు, నేనే పెట్టాను కదా అని చెప్పి తను చెప్పలేకపోయింది. సో మేబీ ఏదైనా బిట్ కట్ చేసింది బిగ్ బాస్ కూడా ఎడిటింగ్ మనం చెప్పలేమండి. సో ఎవరినైనా మాయ చేస్తారు. బట్ మోస్ట్లీ మనం చూసింది చూపించిన దాని గురించే మాట్లాడగలం కాబట్టి ఇక్కడైతే గనక అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు కళ్యాణ్ అన్నట్టుగానే అనిపించింది. కళ్యాణ్ మాత్రం తను ఎంతవరకు ఆన్సర్స్ చెప్పాలో అంతవరకు చెప్పాడు, ప్లస్ జెన్యున్ గానే అనిపించాడు అనమాట. ఇక్కడ కూడా తనూజ లేదు సార్, నేను ఇందులో ఈ విషయాల్లో తప్పు కాదు, నేను కరెక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే మర్చిపోయాను, డిమాండ్ పవన్ ని నెట్టిన క్లిప్ కూడా వేస్తారు. నేను అది నెట్టలేదు అంటుంది, కానీ నేను తనూజ వైపే కరెక్ట్ అని చెప్తానండి. అది స్లో మోషన్ లో అలాగ అనిపిస్తుంది. ఎందుకంటే తను బాల్ వెనకాల ఉంటుంది కాబట్టి బాస్కెట్ వెయ్యడానికి కొద్దిగా ఫేస్ మీద అయితే పెట్టింది. తను చెయ్యి తగులుతోందని చెప్పి తిను వెనక్కి వెళ్ళాడు, కానీ అంత నెట్టేసి ఫోర్స్ గా పెట్టిందని ఏం లేదు. సో ఇక్కడ అంత తనూజ తప్పైతే ఏమి నెట్టేసింది అన్నట్టుగా ఏం లేదు. కాకపోతే ఎగ్జాంపుల్ నేను ఒక షార్ట్ చేసిన దాంట్లో ఎగ్జాంపుల్ ఇది అది కంపేర్ చేయకూడదు అన్నట్టుగా చెప్పాను, కానీ బట్ ఎక్స్ప్లెనేషన్ నాగార్జున గారు ఇచ్చిన విధానం అయితే కరెక్ట్ అనమాట. అంటే ఇక్కడ నువ్వు తప్పు కాదని ఎలా అంటున్నావు, అక్కడ అసలు తప్పే కాదు, అక్కడ టాస్కే కదా, జస్ట్ ముందరికి వెళ్ళు అని చెప్పాడు కదా డిమాండ్ పవన్ అండల్లో. సరే ఓకే, జస్టిఫికేషన్ ఇచ్చారు అన్నట్టుగానే అనిపించింది. సో తనూజ వర్సెస్ కళ్యాణ్ లో అగైన్ తనూజదే రాంగ్ అండి. అక్కడ ఆ రోజు చూసాము ఎంతో గట్టిగా అరిచేసి ఆమె ఇది ఇలాగే చేయాలి. సుమన్ శెట్టి హైట్ గురించి కూడా మాట్లాడింది. అంత అంత అంటే ఆ డిస్కషనే తప్పు డిస్కషన్ లాగా నాకైతే అనిపించింది. నెక్స్ట్ ఇంకా రీతు చౌదరి వర్సెస్ సంజన. ఇది కూడా ఏంటంటే సంజన ఆఫ్టర్ ఆల్ అన్న దాని గురించి, ఇది నాకైతే టు బి హానెస్ట్ విత్ యూ అండి, ఆఫ్టర్ ఆల్ అన్నది నెగిటివ్ మీనింగ్ కింద తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అసలు ఈ టాపిక్ తేవాల్సిన అవసరమే లేదు. సంచాలక్గా ఫెయిల్డ్ రీతు అన్నట్టుగా చెప్పేసి ఇవన్నీ జరిగాయి, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇవన్నీ జరిగాయి, ప్లస్ బాల్స్ వేసింది కూడా సంజన తప్పుంది. కాకపోతే ఏంటంటే ఈమెకి గత 3 weeks నుంచి టార్చర్ చూపిస్తున్నారండి బిగ్ బాస్. ప్రతిదీ ఇమాన్యుయల్ చెప్పినట్టుగా ఈ ఈ ఒక్క వర్డ్ నువ్వు ఏది తప్పు అవుతుందో అదే పట్టుకొని వేళ్లాడుతూ ఇంకా నువ్వు ఇది చేసావు అని చెప్పుకుంటూ వస్తే నామినేషన్స్లోనూ అదే రీజన్ తెస్తారు. తన ఆట మొత్తం కూడా నువ్వు మాటలనేసావు, 2 మాటలు, నువ్వు దొంగతనం చేసావు, నువ్వు మాటలు వదిలేస్తావు, ఇవే చెప్పుకుంటూ వచ్చి హైలైట్ చేసినట్టుగా అనిపించింది. కానీ తను ఇంకా మిగిలిన వాళ్ళ గురించి ఎంత ఆలోచించింది, తను ఫుడ్ ఎలా పెడుతుంది, తను ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తుంది కొన్ని విషయాల్లో అన్నది ఎవరు కూడా హైలైట్ చేయకుండా అయిపోయిందండి. దీనికైతే సంజనకైతే టార్చర్ గానే అనిపించింది. రీతు చౌదరి ఇక్కడైతే ఒప్పుకోవడం కూడా సైలెంట్ గా, అంటే ఇంకా అంతకు మించి ఎక్కువ ఇచ్చేయడానికి లేదు. తను తప్పైతే చేసింది అనేది తనకు కూడా తెలిసింది కాబట్టి గుడ్, నాకు ఓకే అనిపించింది. అంత ఎగెయిన్స్ట్ గా నాగార్జున గారికి ఆ హోస్ట్ కి లేదు సార్ ఇది అది అని చెప్పకుండా డైరెక్ట్ గా ఒప్పుకున్న తీరు అయితే నచ్చింది అనమాట. ఇంకా భరణి వర్సెస్ దివ్య అయితే గనక సోఫా పైన నుంచో పెట్టి భరణిని ఎత్తుకోమండం, ఇదైతే నాకు పర్ఫెక్ట్ గా చేశారు ఈ సినారియో అని అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే దివ్య పొసెసివ్నెస్ అనుకోండి, జెలసీ అనుకోండి, ఈ విషయం కొద్దిగా అయితే గనక అది శృతి మించినట్టుగానే అనిపిస్తుందండి భరణి విషయంలో. తనకి అర్థమవుతోందో లేదో, తను 22 years అంటారండి బయటన, తన ఏజ్ ఏమో మనకి తెలీదు అంతగా, సోషల్ మీడియా ద్వారానే చెప్తున్నా. తనకి ఓకే, తనకి బ్రదర్లీహుడ్ లేదంటే తన మీద భరణి పైన తనతో మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ ఇది ఏదైనా ఉండనివ్వండి, కానీ ఇలాంటివన్నీ చేస్తే గనక బిగ్ బాస్ షోలో తను రివ్యూస్ ఇచ్చేది తనకి తెలుసు ఎలాగుంటుందా అన్నది. అలాంటిది ఇంత చిన్న లాజిక్ ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉన్నట్టు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిందా అర్థం కావట్లేదు. అనవసరంగా హైలైట్ చేసి ఒకళ్ళని భరణిని ఒక రకంగా ఇది టార్చర్ పెడుతున్నట్టుగా అనిపిస్తోంది అనమాట ఈ విషయంలో. భరణి తప్ప రైటా అన్నది నేను పక్కన పెడితే, ఇక్కడ దివ్య మాత్రం అలా చేయకుండా ఉంటే తన గేమ్కి అయితే ప్లస్. ఈ వీక్ ఖచ్చితంగా జనాలు తనకి ఓటింగ్ వేసి ఆర్ వాట్ ఎవర్ సేవ్ అయితే చేశారండి. ఇదే కనుక లాస్ట్ అంటే ఇలాంటివే 2-3 పడ్డాయంటే ఈ వీక్ లో ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ తర్వాత దివ్య అయితే ఫస్ట్ అయితే అవుట్ అయిపోవచ్చండి.
ఇక దాని తర్వాత ఏమో డెమాన్ పవన్ ఏమో కన్ఫెషన్ రూమ్ కి వస్తానని చెప్పారు. ఇక్కడ కూడా తను చాలా అంటే అన్ని నెగిటివ్ అయిపోతున్నాయి ఇది అని చెప్పేసరికి అందు గురించి ఎందుకు వచ్చిందిలే అని రీతుకి తను ఫోటో ఫ్రేమ్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి ఫాదర్ లేడు ఇది అని చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే సంజయ్ గారు కూడా వచ్చి చూడు తన ఫోటో కాకపోయినా నీ ఫోటో తీసుకొచ్చిన మంచితనం ఇది అని చెప్పి కొద్దిగా ఇది చెప్పేసరికి ఈవెన్ రీతు కూడా స్టార్టింగ్ లో అనుకుంటుంది అనమాట, సంజయ్ తుమ్మ గారు వచ్చేందుకు నా గురించి నేను సాక్రిఫైస్ సంజన గారి శారీస్ ని ఇది చేశాను అనడానికి ఎందుకు అంత రైజ్ చేశారు, అందులో నెగిటివిటీ ఏముంది అని చెప్పి బాధపడింది. బట్ అందులో నెగిటివిటీ ఏమి అయితే నాకేం కూడా అనిపించలేదండి. ఈవెన్ సంజన కూడా లైట్ గానే తీసుకున్నారు. ఆబ్వియస్ గా తనకు సాక్రిఫైస్ చేసింది కాబట్టి అట్లీస్ట్ ఈ విధంగా అది దూరం అయిపోయింది. ఇంకా ఆబ్వియస్ గా అందరికీ తనైతే సపోర్ట్ అయితే చేసేసిందండి. ఇంకా సంజన అయితే కనుక ఈ సాక్రిఫైస్ అన్న జోన్ నుంచి బయటకు అయితే పడొచ్చు అనమాట. ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ నాగార్జున గారు అయితే ఫస్ట్ బిగ్ బాంబ్ అయితే రివీల్ చేశారండి. డబుల్ ఎలిమినేషన్ అనగానే గౌరవ్ అండ్ నిఖిల్ అయితే నిజంగానే భయపడ్డారు. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కొద్దిగా అయితే ఇదిగానే అనుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి గండం ఉందని చెప్పి. సో అదైతే జరిగింది అనమాట. ఇంక దాని తర్వాత ఫస్ట్ అయితే సింక్ అండ్ ఫ్లోట్ గేమ్ పెట్టారండి. దీంట్లో మీ గేమ్కి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు, ఇంకోళ్ళు ఎవరు వాళ్ళ వల్ల మీ గేమ్ మునిగిపోతోంది అన్నది చెప్పమన్నారు. ఇది నాకు కొద్దిగా నచ్చిందండి. అంటే ఇలాంటివి పెడితేనే మనకి వీకెండ్ అంటే సాటర్డే సండే ఇలాంటివి జరిగితేనే మనకి మండే నామినేషన్స్ లో కాస్త గ్రిప్ ఉండేది. ఫేస్ టు ఫేస్ ఇంకా ఆ నామినేషన్స్ కూడా పెడితే బాగుండు. లాస్ట్ వీక్ లాగా ఫేస్ టు ఫేస్ పెడితే కొద్దిగా బాగుంటుంది. అంతేగాని మళ్ళీ ఒకళ్ళే పెట్టి 5 minutes అని ఇలా కాకుండా ఒక టైం పెట్టి ప్లస్ ఇద్దరేసి చొప్పున నామినేట్ చేస్తే బాగుంటుందండి ఖచ్చితంగా. సో చూడాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏమో ఇమాన్యుయల్ ఏమో సంజన సపోర్ట్ అన్నారు. ఇది ఇంకా సపోర్ట్లు అన్నీ కూడా వాళ్ళు ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉంటున్నారు, బాండింగ్ అనుకోండి ఏదైనా అవనివ్వండి వాళ్ళకే పెట్టినట్టు అనిపించింది. సో సంజన అయితే సపోర్ట్ లో ఉంది. బట్ సింక్ అయితే గనక తనుజ అని పెట్టారు. ఇది కరెక్ట్ గానే రీజన్ అయితే ఇచ్చారు, డెసిషన్ మేకింగ్ నాకు కష్టంగా ఉంటుందని. ఇక్కడ ప్రోమోలో మనకి సేఫ్ గేమ్ ఆడకు అన్నారు, బట్ అది ఎందుకో కట్ చేశారు. దాని ముందర వెనకాల ఏంటా అన్నది ఏం మనకేం చూపించలేదు. మేబీ ఇమాన్యుయల్ నేను ఇప్పుడు పెట్టాలా అన్నట్టుగా ఏమన్నా అన్నాడేమో ఫస్ట్. బట్ నిజమే, అలా సేఫ్ గేమ్ ఆడకుండా స్ట్రైట్ అవే మొహమ్మద్ చెప్తేనే ఇక్కడి నుంచి 3-4 weeks హైలైట్ అయ్యేది. లేదంటే కనుక ఇమాన్యుయల్ ఎంత చేసినా కూడా తనకైతే పేరు కానీ లేకపోతే ఏమీ ఉండదు. సో ఆబ్వియస్ గా భరణి అండ్ సుమన్ శెట్టిని పొగిడి ఇమాన్యుయల్ తో సైతం మీరు చేశారు అని చెప్పి అన్నారు. కానీ యాక్చువల్ గా అయితే ఇమాన్యుయల్ ఒక్క రోజు ఎపిసోడ్, ఫ్రైడే ఎపిసోడ్ అంతా కూడా ఇమాన్యుయల్ మీదే నడిచిందండి. తనే తిరుగుబాటు చెయ్యాలని చెప్పి ఐడియా, లేకపోతే తనకి ఫన్ చేయడం, జోడించడం ఇదంతా చేశాడండి. ఐ అగ్రీ, సుమన్ శెట్టి అండ్ భరణి కూడా చేశారు ఈ వీక్, కష్టపడ్డారు. బట్ స్టిల్ ఇమాన్యుయల్ కి రావాల్సిన పేరు అయితే రావట్లేదండి. తను ఒక 5% తను కూడా చేసుకున్నదే. జస్ట్ సేఫ్ జోన్ లో స్లోగా వెళ్తూ ఉన్నాడు కాబట్టి అది సేఫ్ అని కూడా తనకి తనే హైలైట్ చేసుకోకుండా గేమ్ ప్లే చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా హైలైట్ అయితే అవ్వలేడు. ఇంకా డెసిషన్ మేకింగ్ లో నేను అగెయిన్స్ట్ గా వెళ్ళలేను, తను ఉంటే ఏదో కొద్దిగా సపోర్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో తను వల్ల నా గేమ్ మునుగుతోంది కొద్దిగా అనడం కరెక్ట్. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చి, ఇంకా కళ్యాణ్ అయితే ఈ విషయంలో ఇంకా మేబీ వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళందరికీ నచ్చిందా నచ్చకపోయినా యాజ్ ఎ న్యూట్రల్ నాకేమనిపించిందంటే, మనం కోరుకుంటున్నాం కాబట్టి రైవలరీ ఉంటే బాగుండు అని అనుకుంటున్నాము. బట్ మనిషి ఆయన సైడ్ నుంచి వినాలి అంటే అనుకుంటే గనక తనుజకి సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి అలాగే చూపిస్తున్నాడు కాబట్టి. కాకపోతే మనకి ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉండేసరికి అది రీచ్ అవ్వకపోయేసరికి మనకి నచ్చట్లేదు అలాంటి విషయాల్లో. బట్ తనైతే గనక సపోర్ట్ చేయాలనే అనుకుంటున్నాడు. సో తను క్లియర్ గానే ఉన్నాడు తన యొక్క థాట్స్ తోటి. సో అలాంటి ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. బట్ మన ఎక్స్పెక్టేషన్స్ బయట కొంతమందికి తను ఎలాగైనా రైవలరీ వెళ్తే టాప్ 1 టాప్ 2కి గట్టి పోటీ ఉంటుందని అనుకుంటున్నారు. సో అది కుదిరేటట్టు అయితే లేదు. మేబీ ఈ వీక్ నుంచి మళ్ళీ ఏదైనా కొద్దిగా వేరే గేమ్ ప్లాన్లు ఏమైనా మారితే గనక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ పవన్ కి ఈ రోజు వచ్చిన పాజిటివిటీ కానీ, లేకపోతే ఇమాన్యుయల్ బయటపడి ఇంకా వేరేగా గేమ్ ప్లాన్ చేయడం కానీ చేస్తే గనక అప్పుడు కొద్దిగా మనకి
ఈ 1 ఆర్ 2 టాప్ 3 ఆర్ లేకపోతే టాప్ 5కి కొద్దిగా పోటీ అయితే ఉంటుందండి. లేదంటే ఇలాగే ఈ సీజన్ ఇంకా చప్పగా ఇంక ఇలాగే వెళ్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సంజనాకేమో సింక్ ఇచ్చారు. ఇది కొద్దిగా అర్థం కాలేదు. అంటే దాన్నేమంటారు, ఇక్కడ నాగార్జున గారు చేసిన తప్పైతే అని నేను ఒకటి చెప్పాలనుకున్నానండి. బిగ్ బాస్ ఇచ్చిందేంటంటే, వీళ్ళ ఆట ఎవరి వల్ల మునిగిపోతోంది అన్నది చెప్పండి అన్నదానికి ఆయన ఇంగ్లీష్‌లోనో, దేంట్లోనో ఎలా చెప్పేసారంటే, ఇంకా మీ వల్ల ఎవరికి సపోర్ట్ ఉంటుంది, ఎవరికి సపోర్ట్ ఉండదు అన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ మళ్ళీ సపోర్ట్‌లకి తీసుకొచ్చేసారు. యాక్చువల్‌గా ఇంకా అది నుంచి నాకు సపోర్ట్ ఉండదు అని చెప్పి సంజనాని చెప్పారు. సంజనాని కొద్దిగా కళ్యాణ్ అయితే టార్గెట్ చేసుకుంటూనే వచ్చాడు. టార్గెట్ అంటే తనకి కొద్దిగా ఓటింగ్ తక్కువ ఉంది ఖచ్చితంగా ఏమి అన్నది తన యొక్క ఇది ప్లాన్ చేసుకుంటూనే తన నామినేషన్‌లోకి తేవడం గాని, లేకపోతే ఇవన్నీ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా సింక్ సపోర్ట్ లేదు అన్నట్టుగా పెట్టారు. కాకపోతే ఇంక వేరే వాళ్ళు కూడా ఇంకెవరు లేరా అన్నట్టుగా అనిపించింది. బట్ మనిషి పరంగా అంటే ఒక్కొక్కళ్ళు మిగిలిన వాళ్ళని చూస్తే గనక దీనికి గౌరవ్‌తో గాని, నిఖిల్‌తో గాని, దివ్య కూడా పెట్టచ్చు. అట్‌లీస్ట్ దివ్య లాస్ట్ టైమ్ మాట ఇచ్చి తప్పిందన్నట్టుగా. బట్ అక్కడే తన్ని క్షమించేసాడో, లేదంటే తనతో రైవల్రీ వద్దనే అనుకున్నాడో, అలాంటిది ఇప్పుడు ఇక్కడ చేస్తాడన్న ఇది లేదు. సో, సంజనాకే పెట్టాలి ఇంకా ఆబ్వియస్‌గా మిగిలిన వాళ్ళల్లో. సో, అలాగే పెట్టినట్టుగా అనిపించింది గానీ, బట్ ఏంటో సపోర్ట్ లేదు అన్న ఒక్క వర్డ్ తోటి తీసేసాడన్నట్టుగా అనిపించింది. ఇంక నెక్స్ట్ దివ్య, సుమన్ శెట్టి నాకు సపోర్టు. సింక్ అయితే గనక భరణి గారి వల్ల నా ఆట పోతుంది అంటుంది గానీ, ఇక్కడ భరణి గారి వల్ల పోతోందని తెలిసిన తర్వాత కూడా భరణి గారినే అంటిపెట్టుకొని ఉండడం, అంటే తనే నా బలం, బలహీనత అని చెప్పేశారు గానీ, అంత బలం, బలహీనత అన్నప్పుడు తనతో ఉండకుండా డైరెక్ట్‌గా రైవల్రీయో లేకపోతే ఇంకో విధంగా గేమ్ ప్లానో అంత తెలిసిన వాళ్ళు ఎందుకిలాగా ఎగైన్ అదే చెప్తారు కదా, చిన్న లాజిక్ తోటి బయట ఇదవుతున్నారు అన్నట్టుగా అనిపించింది. సో, దివ్య ఖచ్చితంగా ఇంక ఈ వీక్ మార్చుకోకపోతే గనక తన ప్లాన్ నెక్స్ట్ వీక్ అయితే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చండి. ఇంకా రీతు చౌదరి, డీమాన్ పవన్ సపోర్ట్ గుడ్, కరెక్టే. తనూజ విషయంలో నేను పాజిటివ్‌గా ఉంటాను అని చెప్పారు. ఇది స్ట్రెయిట్ అవే డైరెక్ట్‌గా చెప్తే బాగుండేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అనవసరంగా చేశారు అన్నట్టుగా అనిపించింది. ఇంకా ఎందుకంటే తనుజకి ఇంకా అంటే ఈ వీక్ తనకి ఛాన్స్ ఉంది కదా, డబుల్ ఎలిమినేషన్‌లో ఏమన్నా ఉంటే ఏదైనా చేసేవాళ్ళేమో అన్నట్టుగా. బట్ ఇక్కడైతే పాజిటివ్ అన్న వర్డ్ తోటి కొద్దిగా ఏదో తనకి బటర్ రాసి మరిట్టే సింక్ చేయించేసారు అన్నట్టు అనిపించింది. నిఖిల్ డైరెక్ట్ గౌరవ్ సపోర్ట్ అండ్ సింక్ అయితే సంజన ట్రస్ట్ బ్రేక్. ఓకే, ఇది ట్రస్ట్ బ్రేకే ఆయన తరఫు నుంచి అనుకోవచ్చు. భరణి, సుమన్ శెట్టి సపోర్ట్. దివ్య నాకు మెంటల్ స్ట్రెంగ్త్ లేకుండా చేస్తుందని చెప్పడం ఇది కరెక్టే. దివ్య అంటే పోక్ చేస్తున్నట్టుగా ఉంటే ప్రతి చిన్నదానికి తను ఆడుతున్న ఆటకి సంబంధం లేదు, అసలుకే నచ్చలేదని డైరెక్ట్‌గా చెప్పలేని ఫేక్ భరణి గారు ఇలా వచ్చి పోక్ చేస్తున్నప్పుడు కూడా ఏమి అనకుండా ఇదిగా ఉండేసరికి తన గేమ్ అయితే ఖచ్చితంగా చంకనాగిపోతుందనమాట. ఇంకా సంజన గారేమో ఇమాన్యుయల్‌కి సపోర్టు, కళ్యాణ్‌కి అయితే సింక్. ఇది ఏంటో టిట్ ఫర్ టాట్ ఇచ్చినట్టుగా అనిపించింది తప్పితే, అంటే సారీ రివెంజ్ చేసినట్టుగా ఉంది కానీ తిను కూడా ఏం క్లియర్‌గా అయితే ఏం చెప్పలేదు. కళ్యాణ్‌కి ఎంత సపోర్ట్ చేసినా కళ్యాణ్ సపోర్ట్ లేదంటాడని. ఈమెమి పర్సనల్‌గా అంటే మాటలు చెప్తారు, కళ్యాణ్‌తో ఫ్రెండ్‌షిప్‌గానే ఉంటారు, తమ్ముడు అంటారు, ఇదిగా ఉంటారు కానీ ఎక్కడ ఏ గేమ్‌లో కూడా ఈమె తరఫు నుంచి సపోర్ట్ అయితే కళ్యాణ్ ఎక్కడ తీసుకోలేదండి. అట్‌లీస్ట్ ఇమాన్యుయల్ తీసుకున్నాడు, ఇప్పుడు తనూజ తీసుకుంది కాబట్టి. బట్ మిగిలిన వాళ్ళు ఏమి అంతగా ఈమె దగ్గర నుంచి సపోర్ట్ అయితే ఏమి పొందలేదు. సో, ఆబ్వియస్‌గా ఇది జస్ట్ రివెంజ్ నాకేసాడు, సో నేను వేసేస్తాను అన్నట్టుగా పెట్టినట్టు అనిపించింది. బట్ వేరేస్ నిఖిల్‌తో తనకి క్లోజ్ బాండింగ్ ఉంది కాబట్టి అందుంచే నిఖిల్‌ది అయితే పెట్టలేదు. కళ్యాణ్‌ది అయితే తీసుకున్నారు. ఇంకా సుమన్ శెట్టి, భరణి ఏమో క్లోజ్, సపోర్ట్. సంజన ఇది కూడా ఈయనకి చెప్తున్నా కదా, జస్ట్ ఇంక నేమ్ సేక్ అవ్వనివ్వండి, ఏదైనా ఒక ఫ్రీగా ఓకే సంజన వేసేస్తే సరిపోతుంది, ఏం అనుకోదు, ఏం అనలేదని. ఈ సంజనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటేనండి, సుమన్ శెట్టి అగెయిన్స్ట్‌గా ఎళ్తే ఏమవుతుందో, నెగటివిటీ వెళ్ళిపోతుందేమో అని భయంగానే ఉండిపోయారు. అలాగే బిగ్ బాస్ ఆర్ వాటెవర్ ఈ దాన్నేమంటారు చేయడం జరిగిందనమాట. ప్రతి వీక్ తనకి టార్చర్ పెట్టి ఇలా చేసేసరికి కొంతమందికి అగెయిన్స్ట్‌గా, అంటే కొన్ని వీక్స్ ఏమో సాక్రిఫైస్‌కి వాళ్ళకే నువ్వు అగెయిన్స్ట్ ఎళ్తావా? కొన్నిసార్లేమో అంత మంచిగా ఉండే వ్యక్తికే నువ్వు అగెయిన్స్ట్ ఎళ్తావా? నీ ఒక్క వర్డ్ తొక్కలో కెప్టెన్ అనేసావు అని అదొక పెద్ద ఇది చేసేసరికి ఆబ్వియస్‌గా సంజన అగెయిన్స్ట్‌కి ఎళ్ళలేకపోతూ ఉంటుందనమాట.
ఇంకా గౌరవ్ వచ్చి నిఖిల్కి సపోర్టు, సంజన అంటే తినకి ఎందుకో నచ్చదు నాకు అసలు. గౌరవ్ తను ఈ సంజన విషయంలో మాత్రం ఖచ్చితంగా రాంగ్గానే పోర్ట్రే చేసుకున్నాడు. అసెస్మెంట్ అయితే కరెక్ట్గా ఉండదు అనమాట. సో సంజనాని అయితే చేశారు. ఇంకా డిమాండ్ పవన్ ఏమో రీతు. ఇక్కడ కొత్తగా ఇంట్రెస్టింగ్ అయితే కళ్యాణ్కి వేసాడండి. కళ్యాణ్కి వేసిన రీజన్ కూడా నాకేం అంత కరెక్ట్గా ఏమనిపించలేదు. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ రైవలరీ జరుగుతుందేమో పవన్ కళ్యాణ్ వర్సెస్ కళ్యాణ్ పడాల వర్సెస్ డిమాండ్ పవన్ అన్నట్టుగా అనిపించింది. అట్లీస్ట్ అది ఒక 2 వీక్స్ అలా జరిగితే కనుక ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా టాప్, అంటే ఆబ్వియస్గా కళ్యాణ్ పడాల టాప్ 5 ఉంటాడు. డిమాండ్ పవన్కి అయితే ఛాన్సెస్ వస్తాయన్నమాట. ఈ రోజు ఆల్రెడీ గ్రాఫ్ కొద్దిగా చాలా మట్టుకి పైకి వెళ్ళింది. ఇంకా ఇంకా మంచిగా తనకి టాప్ 5 ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే వస్తాయన్నమాట. లేదు తను కళ్యాణ్ తోటి గొడవ పడి దాంట్లో అంతా చెత్త రీజన్స్, చెత్త స్ట్రాటజీస్ వేస్తే గనక ఖచ్చితంగా ఈయన కూడా నెక్స్ట్ 2 వీక్స్లో డిమాండ్ పవన్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా దాని తర్వాత తనూజ వచ్చేసి ఇక్కడ హైలైట్ ఆఫ్ ద డే అండి. తనూజ చెప్పాను కదా ఈరోజు బ్లాక్ డే. ఆమె ఏం మాట్లాడితే ఆమెకి అర్థమైందో ఏదో, లేకపోతే ఏదైనా కొద్దిగా ఒక సిప్ ఏదైనా వేసి వచ్చారో ఏంటో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే సపోర్ట్ లేదు అన్న ఒక్క వర్డ్ తోటి మొత్తం ఆమె 9 వీక్స్ ఆర్ 10 వీక్స్ జర్నీ మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయిందండి. ఆమె నాకైతే ఏమనిపించిందంటే కోటలు కట్టుకుని వచ్చి ఏదో ఒక రకంగా వాళ్ళు ముద్ద మందారాలు ఇవి అని చెప్పుకుంటూ వచ్చారు కదా ముద్దు ముద్దు మాటలతో, అలాగే కోటలు కట్టుకుంటూ వచ్చారు ఆమె. ఒక సామ్రాజ్యాన్ని నిలబెట్టుకుని ఈ రోజు అయితే కనుక మొత్తం దాదాపుగా అంతా కూడా బ్లాస్ట్ చేశారు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ప్రతి వారము ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, ఈ వీక్ తను కెప్టెన్ అవ్వడానికి కారణం సపోర్ట్ తోటే అయ్యింది. అది ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఒక్క బాల్ వేయడం వల్ల అక్కడ ఎవరు నిఖిల్ తన స్వార్డ్ వదిలేశాడు. అదే గనక తనుజాకి వేసుంటే, సపోర్ట్ లేదు సంజన మాట మార్చేసి వేసుంటే గనక ఎంతో పెద్ద ఇది అయిపోయేది అనమాట. సో అది సపోర్ట్ కాదు అనుకోవడానికి లేదు. మీరు నిజంగా ఎవరు ఫ్యాన్స్ చూస్తున్నా లేకపోతే ఎవరైనా చూస్తున్నా కూడా పిఆర్ చూస్తున్నా మీరు అది గమనించండి. సో అదొకటి. సరే దానికన్నా ముందర ఒక స్టెప్ ముందర వెళ్తే గనక కళ్యాణ్ గనక తనూజాని సెలెక్ట్ చేసుకోకపోతే తన అంటే ఆ గేమ్లో తను సెలెక్ట్ చేసుకోకపోతే దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుని ఉండుంటే ఇమ్యూనిటీ గురించి, అప్పుడు ఏమయ్యేది అసలు తనకి కెప్టెన్సీయే వచ్చేది కాదు. సో అక్కడ సపోర్ట్ కళ్యాణ్ ద్వారా లభించింది. సరే అది కూడా వదిలేసి ముందర స్టెప్కి వెళ్తే అసలు ఈ పర్టికులర్ టాస్క్లకి ఎంచింది దివ్య అండ్ తనుజ అనేది గౌరవ్ చేశాడు. తను గ్రూప్ డిస్కషన్స్ పెట్టి చేశాడు. సో అక్కడ తన సపోర్ట్ తోటే వచ్చింది. ఇన్ని సపోర్ట్స్ తీసుకుని ఈ పర్టికులర్ వీక్లో తనకు ఆడిన గేమ్కి కానీ లేకపోతే గెలిచిన కెప్టెన్సీకి కానీ వచ్చిన ఇమ్యూనిటీకి కానీ, సో ఆబ్వియస్గా ఈ మూడిట్లకి సపోర్ట్ తోటే వచ్చింది అన్నది నా బలమైన ఇదండి. ఇది జస్ట్ నిజంగానే ఒపీనియన్ కూడా కాదు, స్టేట్మెంట్సే ఇవన్నీ కూడా. అన్ని సపోర్ట్ తీసుకున్న వాళ్ళు ఒకే ఒక్క మాటతో సపోర్ట్ అయ్యి లేని నాకు అని చెప్పడం అన్నది అసలు వరస్ట్ అన్నమాట. సో ఖచ్చితంగా ఇక్కడ తనూజ మిస్టేక్ అయితే చేశారండి. అసలు అలాంటి చెప్పకుండా ఉండాల్సింది. ఆమె కప్పుకి దగ్గరలోనే ఉన్నారు. ఇంతవరకు ఏంటంటే వన్ సైడ్ గేమ్ విన్నర్ అన్నట్టుగా అనిపించేది. ఎక్కడో అంటే సోషల్ మీడియాలో కానీ వీటిల్లో కానీ కళ్యాణ్ పడాలా చాలా దగ్గరికి వచ్చాడు అన్నట్టుగా ఉండేది, కానీ నాకైతే ఆ నమ్మకం ఉండేది కాదు. తనూజనే విన్నర్ అయ్యేదేమో అనుకున్నాను పిఆర్ ప్రకారం కానీ ఫ్యాన్స్ ప్రకారం కానీ. బట్ ఈ ఎపిసోడ్తో మాత్రం ఖచ్చితంగా 1కి 2కి పోటాపోటీ అయితే ఖచ్చితంగా వస్తుందండి. కళ్యాణ్ పడాలా వచ్చేసినా కూడా ఛాన్స్ అయితే హై అయ్యాయి. తను తీసుకున్న డెసిషన్స్ కానీ చెప్పిన మాటలు కానీ కళ్యాణ్ పడాలకు కూడా తన గ్రాఫ్ కూడా ఈ ఎపిసోడ్లో అయితే కనుక పైకి అయితే వెళ్ళిందండి. ఖచ్చితంగా విన్ కూడా అవ్వచ్చు కళ్యాణ్ పడాల ప్రస్తుతానికి. చూద్దాం ఇంకా 2 వీక్స్ ఇలాగే జరిగితే గనక ఇద్దరు నెగిటివిటీ వెళ్లకుండా ఉంటే గనక ఫస్ట్ కళ్యాణ్ పడాల, సెకండ్ తనుజ అవ్వచ్చు. లేదు వీళ్ళిద్దరు కూడా కాదు, వీళ్ళకి ఏదైనా నెగిటివిటీ వస్తే అప్పుడు ఇమాన్యుయల్ కానీ ఇంకెవరైనా వచ్చి చేరే అవకాశాలు అయితే కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఏమో భరణికి అయితే సింక్ ఇచ్చింది. ఇక్కడ భరణికి ఇస్తూ తను ఎందుకు ఇచ్చిందా అన్నది నాకైతే క్లియర్గా అర్థం కాలేదండి. జస్ట్
తను వల్ల గేమ్ ఇంత ముందు పాడవుతోంది అని చెప్పింది కానీ బట్ తను చేంజ్ చేసుకున్నాడు. తను వచ్చిన తర్వాత కూడా తిను చేంజ్ చేసుకుంది. అలాంటిది ఇప్పుడు ఎక్కడ పాడవుతుంది భరణి వల్ల అన్నది ఏదో సేఫ్ గా వేసుకుంది అన్నట్టుగా అనిపించింది. భరణి కాకుండా ఎగెయిన్స్ట్ గా తినికి ఎవ్వరూ చెయ్యట్లేదు అంటే అది వేరేగా ఉండేది కదా. సో ఏమో భరణి కాకుండా ఇంకెవరికైనా ఎందుకు వేయలేదు, సేఫ్ గేమ్ లో వెళ్ళినట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా అప్పుడు ఇంకా సంజనాకి 4 votes వచ్చాయి దీని ప్రకారంగా. సో బిగ్ బాంబ్ సెకండ్ బిగ్ బాంబ్ అయితే రివీల్ చేశారండి, నో ఫ్యామిలీ వీక్ అని చెప్పి. సో ఇది పెద్ద టార్చర్ అండి. అంటే ఇక్కడ సంజన అని చెప్పి లేదంటే ఒక క్యాండిడేట్ అని కాదు కానీ అది నాగార్జున గారు కూడా అంటారు, నీకే కాదమ్మా సంజన, ఎవరికైనా ఇది వాళ్ళకి ఓట్స్ పడి ఉంటే వాళ్ళకన్నా వేసేవాళ్ళని. కరెక్ట్, ఐ అగ్రి. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంజనాకి వచ్చేసరికి ఒక్క రీజన్ ఏంటంటే షీఈ్ ఎ మదర్ కాబట్టి ఆ బాధ, అంటే ఇప్పుడే ప్రెగ్నెన్సీ 6 months or 7 months ప్రెగ్నెంట్ నుంచి వచ్చారు కాబట్టి ఆ బాధ ఎక్కువ ఉంటుంది. తనకి తెలిసినా కూడా ఎలాగైనా పంపిస్తారా అన్నా కూడా, అంటే ఎవరైనా ఫ్యామిలీ వస్తారు ఫ్యామిలీ వీక్లో, మేబీ లేట్గా వస్తారేమో అని తెలిసినా కూడా ఇమ్మీడియట్ రియాక్షన్ అయితే చూపించారు. సో అదైతే జెన్యున్ రియాక్షన్ అనే నేను అంటాను. తన ఏడుపు అంతా కూడా ఫేక్, అదేమి ఉండదు. ఇమ్మీడియట్గా తనకి అది బాధ వస్తుంది. అందుంచే మీరు ఏదైనా చేయండి కానీ నేను వెళ్ళిపోతాను లేకపోతే నేను చచ్చిపోతాను అనడం నాకైతే పర్ఫెక్ట్. అంటే ఎక్కడ కూడా తను ఫేక్ గా బిహేవ్ చేశారు, ఏడ్చారు, సింపతి గురించి అన్నట్టుగా ఏం అనిపించలేదు. జెన్యున్ గా తన యొక్క మనసులో ఉన్న మాటే చెప్పినట్టుగా అనిపించింది. ఆ ఏడుపు కూడా మీరు చూసారంటే కనుక ఫుల్ తను చాలా బాధతోటే ఉన్నారు. ఎందుకంటే తనకి ఫస్ట్ గోల్ వచ్చేసి టాప్ 5 కన్నా కూడా మనం చూసాము సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచే తను మొదలు పెట్టారు. నేను 10th వీక్లో దీనికి ఉంటాను, 10th వీక్లో మా ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీ వీక్ గురించి అని చెప్పిన వాళ్ళు. సో ప్రస్తుతానికైతే ఇది లాస్ట్ టైం కూడా తేజకి ఇలాగే చేశారు బిగ్ బాస్. అప్పుడు మనం అనుకున్నాము టార్చర్ పెట్టే ఎందుకు అలాగా, అంటే 1% అన్నా కూడా రాకపోతే ఏంటి అన్న ఆలోచన వస్తుంది కదా, దానివల్ల వాళ్ళ గేమ్ ఖచ్చితంగా స్పాయిల్ అయిపోతుంది. సో ఆ వీక్ అంతా కూడా తేజ ఏం ఆలోచిస్తున్నాడు, ఏ ప్రెషర్లో ఉన్నాడా అని ఎలా అనుకున్నాము, ఇప్పుడైతే దానికి ఒక డబల్ కాదు ఇంకా 3 times అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి 3 weeks నుంచి నెగిటివిటీ ఎపిసోడ్స్ కిందే ఈ వీకెండ్స్ వస్తే టార్చరే పెడుతున్నారు. సో ఈ వీక్లో ఇలా జరిగేసరికి ఇంకా ఈ వీక్ అంతా కూడా అందరు ఫ్యామిలీస్ వస్తూ ఉంటే కనుక నామినేషన్స్లో ఏమో ఆఫ్టర్ ఆల్ అన్నదానికి ఎలాగైనా హైలైట్ అవుతారు. ప్లస్ అది పక్కన పెడితే తిను ఎలాగైనా కూడా లీడర్ బోర్డులో తను లాస్ట్లోనే ఉన్నారు కాబట్టి సంజనాకి ఎలాగైనా ఎక్కువ ఓట్స్ ఈసారి పడతాయి, నామినేషన్స్ పడతాయి అన్నట్టుగా అనిపిస్తోంది. అది కాకుండా ఇంక వీక్ అంతా కూడా ఫ్యామిలీస్ వస్తున్నారు అన్న బాధతోటి తను కొద్దిగా డ్రైన్ అవ్వచ్చేమో, తన ఎనర్జీస్ ఇవ్వన్నట్టుగా నాకు అనిపిస్తుంది. చూడాలి తను ఏ విధంగా దాని నుంచి బయటపడి ఏ విధంగా గేమ్ ఆడతారో అన్నది. ఇంక దాని తర్వాత ఇక్కడ వెంటనే కళ్యాణ్ అండ్ రీతు చౌదరి కూడా చేయెత్తారండి. బట్ కళ్యాణ్ అయితే కొద్దిగా ఇంకా ఫాస్ట్ గా తనతో నుంచున్న విధానం ఇదంతా నాకు నచ్చింది. కీప్ అసైడ్ అంటే తను సింక్ చేశాడు, తను సంజనాకి అగేన్స్ట్ వెళ్ళాడు అవన్నీ కాదు కానీ తను హార్ట్ నుంచే జెన్యున్ గానే చెప్పాడు, సంజన గురించి నేను స్టాండ్ తీసుకుంటాను, నా ఫ్యామిలీ అక్కర్లేదండవు జెన్యున్ గానే అనిపించాడండి. ఎందుకంటే ఏదో పేరు తెచ్చుకుందాం సింపతి గురించి అన్నట్టుగా అనిపించలేదు. ఆమె ఏడ్చిన విధానం మనల్ని కూడా కదిలిస్తుంది. సో అలాంటి బాధ అక్కడ ఎదురుగుండా చూసి వీళ్ళకి కొద్దిగా మేబీ అనుకుని ఉండొచ్చు కదా, అయ్యో అనవసరంగా ఇప్పుడు ఇంత ఏడిపిస్తున్నారే, మనం ఓటేయడం వల్లే కదా అని చెప్పి. సో ఆబ్వియస్ గా అది వెంటనే నేను చేయతడం నాకైతే అక్కడ కళ్యాణ్ బాగా నచ్చాడు. ఈవెన్ దాని తర్వాత భరణి గారు కూడా అంటారు, నేనైతే వీళ్ళందరూ కూడా ఆ విషయంలో జెన్యున్ గానే రియాక్ట్ అయ్యారు అన్నట్టుగానే నేను అనుకుంటున్నాను. సో వాళ్ళకి అనిపించింది ఎలాగైనా కూడా ఇది ఫ్యామిలీ వీక్, మేము ఈ వీకే 2 weeks బ్యాక్ బయటకు వెళ్ళి వచ్చాను కాబట్టి నేను ఫ్యామిలీని చూసుకున్నాను కాబట్టి అట్లీస్ట్ తనకు ఆ ఛాన్స్ ఇద్దామండం భరణి గారు కూడా జెన్యున్ గా మంచిగా అనిపించారు. ఇంకా నాగార్జున గారు అయితే ఇది కుదరదు, ఇది వీ డోంట్ టేక్ ఎనీ అంటే డెసిషన్ మేకింగ్ మేము కాదు, బిగ్ బాస్ ఎప్పుడు అనిపిస్తే అది చేస్తారు, ప్లస్ ఎవరికి వచ్చినా అది అయ్యేది, నువ్వు ఇక్కడ సంజన అనే కాదు, అందు గురించి మీరు సాక్రిఫైస్ అన్నది ఇప్పుడు ఏం లేదు, జస్ట్ చూద్దాము ఏదే విధంగా జరుగుతుంది అన్నది. ఇంకా దాని తర్వాత డబుల్ ఎలిమినేషన్ స్టార్ట్ చేశారండి. నిఖిల్ అయితే ఇక్కడ అవుట్ అయిపోయారు. నిఖిల్ ఈజ్ ట్రూ జెంటిల్మెన్ అన్నట్టు అనిపించారండి. ఎందుకు జెంటిల్మెన్ అంటానంటే ఇంత ముందు ఉన్న వాళ్ళందరితోటి ఏదో ఒక చిన్న నెగిటివ్ పాయింట్ అన్నా ఉండేది. నిఖిల్ పైన ఈ సీజన్ లో అయితే నిఖిల్ పైన ఏది నెగిటివిటీ లేదు. జస్ట్
అంటే ఇంతకుముందు ఎపిసోడ్స్‌లో ఉండి ఇప్పుడు పాజిటివ్ అయ్యాడు వెళ్ళేటప్పుడు అని కాదు. మొత్తం జర్నీ అంతా కూడా పాజిటివ్‌గానే ఉంది. జ తనకి తన కప్ ఆఫ్ టీ కాదన్నట్టు అనిపించింది ఈ పర్టిక్యులర్ ఆహ్, సే బిగ్ బాస్. ఎందుకంటే తిను ట్రూగానే ఉంటున్నాడు గానీ, తనకి ఎక్కడ గొడవ ఆడాలి, లేపోతే ఎక్కడ సపోర్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఆహ్, ఇది చేయాలి అన్నది లేదు. ప్లస్ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా తనకి చాలానే తన గౌరవ్‌తో పాటు తనకు కూడా చాలానే ఉందండి. అందు గురించే తను కొన్ని స్కిప్ చేసేస్తూ ఉంటాడు. మాట్లాడే మాటలు ఇవన్నీ గూడా. ప్లస్ ఎందుకో కొద్దిగా భయపడుతూ ఉండేవాడు. సో, అందు గురించే తన జర్నీ అయితే తొందరగా ముగిసిపోయిందనమాట. కటౌట్ అయితే భారీగానే ఉన్నాడు గానీ, తనైతే గనక ఒక ముందడుగేద్దాము ప్రతి దాంట్లో అన్నదైతే లేదు. ఎందుకో తెలీదది. మరి మేబీ అంటే తన పర్సనాలిటీ అంతేనేమో. కొద్దిగా భయం పడే పర్సనాలిటీ ఏమో. చూడ్డానికైతే భారీగా ఉన్నా గూడా కొంతమంది కొద్దిగా వెనకడుగేస్తూ ఉంటారు కదా! అలాగా అనిపించాడనమాట. బట్ ఎళ్ళే ముందరైతే గనక దా భ భరణికైతే క్లియర్‌గా చెప్తాడు. మీరు ఎక్కడో ఇంకా వెనక కార్నర్‌గానే ఉండిపోతున్నారు. జస్ట్ ఇంకా ముందర ఇది చేసుకొని మాట్లాడడం అన్నది చేయాలి. ఇంకా అది కష్టం. భరణి సైడ్ నుంచి అది ఖచ్చితంగా రారు. ఎందుకంటే ఆయన తనుజ చాట్‌నే ఉండిపోవడానికి, అలాగే దివ్య చాట్‌నే ఉండిపోవడానికే ఉంటున్నాడు. ఇంకా బయట ఒక సాలిడ్ ఆన్సర్స్ చెప్పేటట్టుగా బయటకైతే రాలేడనమాట. అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఓవర్ కమాండింగ్ చేస్తావు. ముఖ్యంగా గౌరవ్ విషయాల్లో అని చెప్పి కరెక్ట్‌గానే దివ్యకి చెప్పడం జరిగిందనమాట. అలాగే తనూజకి నువ్వు ఎక్కువ అనవసరంగా క్రై చేస్తావు. సింపతి అని కాదు. ఐ మీన్ ఎమోషన్ అవుతూ ఉంటావు. సో, అది తగ్గించుకోమని చెప్పాడు. ఇది కూడా కరెక్ట్. ఎమోషన్ తగ్గించుకోలేకపోతే కష్టమే. ఆబ్వియస్‌గా అంటే ప్రతిదానికి ఏడుస్తూ ఇది చేస్తే గనక నచ్చదు జనాలకి. యాస్ ఏ విన్నర్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే. ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తనుజకి. ఇంకా రితుకి గూడా ఓవర్ స్ట్రాటజీస్, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటుందన్నట్టుగా చెప్పారు. మిగతా వాళ్ళందరినీ గూడా మిస్ అవుతాను అని చెప్పడం జరిగింది. సంజన గారు గూడా నేనేమి పట్టించుకోను. జస్ట్ అది గేమ్ ప్లాన్ కింద తీసుకుంటా. ఆబ్వియస్‌గా ఇక్కడ సంజన గారు తను ఏ విధంగా తిన్ని పోవాలన్న ఇది చేసినా గూడా ఆ విషయంలో సంజన గారికి తప్పేం లేదు. ఆ ఉన్న ముగ్గురిలోనో, ఇద్దరిలోనో తిను ఆబ్వియస్‌గా తనుజకే సపోర్ట్ చేయాల్సిందే సంజన. ఇంకో వేరే ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ అందు గురించే నిఖిల్ గూడా పర్ఫెక్ట్‌గా తన యొక్క ఒపీనియన్ చెప్పడం అన్నది చాలా బాగా నచ్చిందనమాట. సో, తను ట్రూ జెంటిల్‌మెన్ ఆఫ్ ద సీజన్ అనమాట. సో, ఇదండి ఈరోజు ఎపిసోడ్ అయితే భలే జరిగింది. మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. అగైన్ తనుజకి బ్లాక్ డే, కళ్యాణ్ పడాల, డీమన్ పవన్‌కి అయితే గనక ఒక 5-7 స్టెప్స్ అయితే ఏసేశారు ముందరికి. గ్రాఫ్ అయితే మంచిగా పెరిగింది. సంజనాకైతే గనక టార్చర్ పెడుతున్నారు బిగ్ బాసే అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇదేదో బిగ్ బాంబ్ వేసి ఇలాంటి బిగ్ బాంబ్స్ ఎవరు తీసుకొచ్చిన ఫ్యామిలీ వీక్ అన్నది అలాంటివి చేస్తే గనక అది కొద్దిగా ఎవరికైనా కూడా ఇదిగానే అనిపిస్తుందనమాట. సో, ఇదండి నా ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. తెలుసుకుంటాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరికి వస్తాం. అంతవరకు బాయ్.